హాయ్ అండి, బాగున్నారా? ఈరోజు నేను దోసకాయ ఎండు నెత్తల కర్రీ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఇవ్వండి. దోసకాయలు ఇలాగ చక్క చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక ఆనియను, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు. ఇవ్వండి ఈ ఎండు నెత్తళ్ళు అండి. ఇవి చక్క తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి పెట్టుకుని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇవి కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్టు, కొంచెం ఆవాలు, జీలకర్ర, సాల్టు, పసుపు, కారం, ఆయిల్. సింపుల్గా ఈ ఐటమ్స్తో నేను దోసకాయ ఎండు నెత్తల కర్రీ చేసి చూపిస్తానండి. రండి. ఇదిగోండి పొయ్యి మీద బాండి పెట్టానండి. సరిపడా ఆయిల్ వేస్తున్నాను. కొంచెం ఒక రవ్వ ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నెత్తలు అవి ఫ్రై చేసుకోవాలి కదండి, అందుకు. ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఇదిగోండి పసుపు, కొంచెం పసుపు, పసుపు వేసేసాము కదండి. ఇవ్వండి ఆయిల్ హీట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక 6-7 టైమ్స్ అయినా కడుక్కోవాలండి. కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 5 నిమిషాలు ఉంచి కడగాలన్నమాట. ఈ శుభ్రంగా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు వేసేద్దామండి. అవి చక్కగా వేగాలి. వేసేసి చక్కగా వేయించుకుందామండి. చక్కగా కలర్ వచ్చేలాగా వేయించుకుందాం. ఈ నెత్తళ్ళు కూడా చాలా మంచిదండి. ఇవి పచ్చి బాలింత్రాలకు కూడా పెడతారండి. ఇవి అంత మంచిది. ఇది చాలా మంచిది, ఎవరైనా తినొచ్చు. ఈ ఎండు నెత్తళ్ళు డ్రై ఫిష్ అంటేనే మంచిది. అందులో ఇది బాగా మంచిది అండి. ఇవి దొరికినప్పుడల్లా తెచ్చుకుని ఇలా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెంసేపు వేగనిద్దామండి. ఇదిగోండి చూసారా, చక్కగా కలుపుకుంటూ అటు ఇటు వేయించుకోవాలి చక్కగా ఇలాగా. ఇదిగోండి ఇలా వేగిపోయినాయి కదా, ఇవి తీసేస్తున్నాను. ఒక బౌల్లోకి తీసేసుకోండి. చక్కగా ఇలాగా వేపేసుకుని కొంచెం కలర్ రావాలండి. చూడండి కలర్ ఎలా వచ్చినాయో. ఇలా వేగితేనే ఏదైనా డ్రై ఫిష్కి టేస్ట్ బాగుంటుందండి. వేగపోతే అసలు టేస్ట్ ఉండదు. ఇదిగోండి మొత్తం తీసేసాను ఒక బౌల్లోకి. ఇప్పుడు మనం ఇదిగోండి ఆవాలు, జీలకర్ర కొంచెం అదొక పావు స్పూన్, ఇదొక పావు స్పూను వేసేసానండి. అదే ఆయిల్లో, ఇంకా ఆయిల్ ఏమి ఎక్కువ వేయవసరం లేదండి. అవి కొంచెం చిట్టపట్టమన్నాక కొంచెం కరివేపాకు కూడా వేసేసి వేయించేసుకోండి. కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటే అండి బాగుంటుంది. వేసుకోండి. తర్వాత ఇవ్వండి ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఒక ఆనియన్ సరిపోతుందండి, ఎక్కువ అవసరం లేదు. వేసి అవి కూడా కొంచెం అటు ఇటు తిప్పేసుకుని మనం సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. ఆనియన్స్ కూడా తొందరగా వేగిపోతాయి. సాల్ట్ వేసేసాను. పసుపు ఆల్రెడీ మనం డ్రై ఫిష్ వేయించినప్పుడు వేసాం కదండి. ఈ నెత్తళ్ళు వేయించినప్పుడు మనం పసుపు అవసరం లేదు, అదే సరిపోతుంది. ఈ ఆనియన్స్ కొంచెం వేగాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇదిగోండి ఒకసారి మూత తీద్దాం. ఇదిగోండి ఆనియన్స్ చూసారా వేగుతున్నాయి కదా, చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు వీటిల్లో ఒక పావు స్పూను అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఎక్కువేమి వద్దు, కొంచెం ఒక పావు స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాం కదండి. చక్కగా ఇంకా వేయించుకుందాం. అది కొంచెం పచ్చివాసన పోవాలి. మూత మెట్టకుండానే ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేదాకా వేయించుకుందామండి. ఈలోపు అదిగోండి వేగుతుంది కదా, పచ్చివాసన పోయింది. ఇవ్వండి దోసకాయ ముక్కలు చక్కగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి. దోసకాయ ముక్కలన్నీ వేసేసి ఒకసారి అడుక్కు పైకి కలిపేసుకుందామండి. కలిపేసుకుని మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టేద్దామండి. ఇదిగోండి దోసకాయలు చూసారా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు మనం ముందు వేపి పెట్టుకున్నాం కదండి, ఈ నెత్తళ్ళన్నీ వేసేసుకోండి. నెత్తళ్ళు వేసేసుకుని ఒకసారి అడికి పైకి కలిపేయండి.
కలిపేసి ఇదిగోండి ఒక స్పూను, నేను స్పూనున్నర వేసాను, మీ స్పైసీనెస్ బట్టి మీరు వేసుకోండి. స్పూనున్నర కారం వేసాను. చక్కగా అడుగు పైకి కలిపేసుకోండి శుభ్రంగా. ఒక 2 నిమిషాలు మళ్ళీ మూత పెట్టేద్దామండి. ఇదిగోండి 2 నిమిషాలు అయింది. చక్కగా ఈ ఉప్పు కారాలన్నీ దోసకాయకి నెత్తలకు చక్కగా పట్టేసింది చూసారా. ఇప్పుడు మనం ఒక్క చిన్న గ్లాస్ అంత వాటర్, ఎక్కువేమి వద్దండి, కొంచెం అదిగోండి దోసకాయలు ములిగేలా వేసాను అంతే. ఈ టైంలో కొంచెం ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి, ఏది తక్కువైతే అది అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం కొత్తిమీర అలా పైన జల్లేసి ఆ ఫ్లేవర్ దిగుతుంది, బాగుంటుందండి. మూత పెట్టేద్దాం ఒక 2-3 నిమిషాలు. ఇదిగోండి మూత తీసాను చూసారా, దగ్గరికి అయిపోయింది. ఇలా దగ్గరికి అయ్యేలాగా చేసుకోండి. ఇదిగోండి ఇంకొంచెం ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. అంతేనండి, సింపుల్గా దోసకాయ ఎండు నెత్తల కర్రీ రెడీ. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టవ్ ఆపేస్తున్నాను.